ప్రస్తుతం రాజకీయ నాయకులను తీసుకుంటే ఏ పార్టీలో ఉన్నా కూడా వారు ఆ పార్టీని అంటే సొంత పార్టీని ఎప్పుడు ఎలా విమర్శిస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది అనమాట. అంత అయోమయం అయిపోతుంది. ఉన్నట్టు అదే పార్టీలో ఉంటారు, అదే పార్టీని విమర్శించి మరుసటి రోజు ఇంకొక పార్టీకి పోవడము, లేదా ఉన్న పార్టీలోనే వర్గాలుగా విడిపోయి విమర్శించుకోవడము లాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే అలాంటి పరిస్థితులు అవన్నీ కూడా మీకు ఎదురై ఉంటాయనుకుంటున్నాను. నా వ్యక్తిగతంగా నాకు సంబంధించినంత వరకు నేను ఒకే పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో ఉంటూ ఎప్పుడు నేను విమర్శలు చేయలేదు. మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా నేను పీఆర్పీలో లేక ఎన్టీపీ పార్టీ అనేది ఒకటి పెట్టిన పార్టీలోకి వెళ్ళినను కాదు. తెలంగాణ కాజు విషయంలో నాకు కన్సర్న్ ఉండేది. ఇక్కడ 69 ఉద్యమంలో కూడా నేను విద్యార్థి నాయకునిగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. సో తెలుగుదేశం పార్టీకి కొన్ని కంపల్షన్స్ ఆ రోజు ఉండేవి. సో ఉమ్మడి రాష్ట్రానికి సమైక్య రాష్ట్రంగా ఉండాలనుకునే ఒక మూల సిద్ధాంతం పైన పార్టీ నిర్మాణం అయింది కనుక హుజురాబాద్లో ఆ తెలంగాణ వాదంతో 2004 ఆ టైంలో నేను ఓడిపోవడం, తర్వాత గెలిచినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు రావడం తెలుసు. అప్పుడు తెలంగాణ కొరకు రాజీనామా చేసిందనే కాన్సెప్ట్ ఉంది కనుక వేవ్ అనేది వన్ సైడెడ్గా తెలంగాణ కాజు కొరకు ఉంటుందని తెలుసు. ఆ రోజు కూడా నేను పోటీ చేయకూడదు అనుకున్నా. సహజంగా నాకు ఓటమి పెద్దగా ఇష్టపడా. ఎందుకంటే నేను ఒక స్పోర్ట్స్ మెన్ కనుక వీలైనంత వరకు గెలవాలి, గెలుపు వైపు ఉండాలనుకుని కోరుకునే వ్యక్తి మొదటి నుండి. సో పార్టీ నిర్ణయం ప్రకారంగా ఆ రోజు కాంటాక్ట్ చేసినాం, మళ్ళీ ఓడిపోయినాం. తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చే ముందు తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులు అందరం ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజున పార్టీలో చర్చ చేసి నాయకుని కూడా ఆ రోజు చెప్పడం, వారు కూడా ఒక కమిటీ వేయడం, దానిపైన అధ్యయనం చేయమని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఎలక్షన్ దగ్గర సమీపిస్తున్నాయి, కమిటీ రిపోర్ట్ ఏం రాలేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రలో ఉన్నారు. సో ఆ సమయంలో నిర్ణయం అనుకూలంగా తీసుకునే పరిస్థితి నాకు కనపడలే. అంటే తీయకూడదని కాదు, ఆ రోజు రాజకీయ పరిస్థితులలో అటు 175 సీట్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ 119 సీట్లు ఉన్నాయి కనుక ఇక్కడ ఒక పార్టీ బలమైన పార్టీ టీఆర్ఎస్ ఉంది. ఇక్కడ నిర్ణయం అనుకూలంగా తీసుకున్నా ఇక్కడ 100% షేరింగ్ ఉండకపోవచ్చు. అక్కడ రాజశేఖర రెడ్డి గారికి అడ్వాంటేజ్ వస్తుందేమోనని ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలనుకునే పార్టీ, గెలవాలనుకునే నాయకత్వం ఆలోచిస్తుంది. కాజు కొరకు తెలుగుదేశం పార్టీ అడ్డమేం కాదు. అది ఇవాళ తెలుసుకుంటే కేంద్రం ఇస్తుంది, ఇచ్చే రోజులు కేంద్రమే ఇచ్చింది. నిజంగా ప్రాంతీయ పార్టీలు ఇవ్వవు. కానీ అక్కడ కేసీఆర్ గారు ఆ విధంగా రాజకీయంగా వీళ్ళు వ్యతిరేకులు అనేటువంటి ఒక ప్రాపగండా ఆరోజు చేయడం, ప్రజలు కూడా దాన్ని నమ్మడం, నిర్ణయం తీసుకునే పరిస్థితి పార్టీకి లేకపోవడం, ఇలాంటి ఒక ప్రత్యేక పరిస్థితి వచ్చినప్పుడు నాకు నేను అనుకున్నాను మళ్ళీ నిలబడ్డా సమైక్య రాష్ట్ర నినాదంతో మళ్ళీ ఓడిపోతాం. సో నాకు వరుసగా నా తప్పు లేకుండా ప్రజలు నన్ను కావాలని కోరుకున్నా ఆ రోజున ఆ ప్రత్యేక పరిస్థితులలో పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల మళ్ళీ నిలబడాలి, మళ్ళీ ఓడిపోవాలనుకునే దానికి నేను ఎందుకు ఇష్టపడలేదు. అంతే తప్ప ఆ రోజు నాకు అసంతృప్తి లేదు. ఆ రోజు నేను ఎన్నికల కమిటీ చైర్మన్గా నా పార్టీ ఇచ్చిన బాధ్యతలన్నీ నిర్వహించాను, మహానాడు నిర్వహించాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎన్నికలంటే వస్తాయి, వచ్చినప్పుడు పార్టీలో ఉన్నాం కనుక మళ్ళీ పోటీ చేయాలి, పోటీ చేస్తే మళ్ళీ ఇదే జరుగుతుంది. సో దానికంటే ఇంకా రాజకీయాల్లో వదిలిపెట్టుకోవడం మంచిది, జస్ట్ వాలంటీర్గా ఉందాం అనుకునే ఉద్దేశంతో ఆ రోజు నా రెసిగ్నేషన్ లెటర్ కూడా చదవండి మీరు ఒకసారి, దొరుకుతుంది. చాలా పాజిటివ్గా ఐ అప్రిషియేట్ లైక్ ఎనీథింగ్. ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీ రాకుంటే, తెలుగు పార్టీ లేకుంటే ఇవాళ నేను ఈ స్థాయిలో ఎదిగి ఉండేవాడిని కాదు. సరే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పార్టీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయి ఉండొచ్చు. వ్యక్తిగతంగా నాకుగా నేను ఇంకా రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ పరిస్థితులలో పదే పదే ఓటమిలు అనేవి నాకు అయిష్టతగా ఉంది కనుక చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి నాకు ఇంతవరకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. సో ఇక నుండి నేను
రాజకీయాలకు దూరంగా ఉంటాను, పార్టీకి రాజీనామా చేస్తున్నాను నేను లేఖ పంపించిన. ఆ రోజున ఎన్టీపీ పెట్టేది నాకు తెలియదు, అసలు ఆలోచన కూడా లేదు ఎవరికి. పీఆర్పీ అనేది అసలు ఎందుకు పెట్టిలో కూడా అప్పటికి నాకు తెలియని విషయం. సో నేను ఐడియల్గా ఇంట్లో ఉన్నా. సో అదే రోజు అనుకోకుండా దేవేంద్ర గౌడ్ గారు కూడా కోఇన్సిడెంటల్గా వారు కూడా రిజైన్ చేశారు. అసలు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు రాత్రి ఆయన రాజీనామా చేస్తారన్న రోజు రాత్రి వారిని నేనే వద్దని చెప్పిన. దేవేంద్ర గౌడ్ ఇంటికి వెళ్ళి కరీంనగర్ డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళి 8:30, 9 o'clock వరకు కూర్చొని వద్దు, రాజీనామా చేయొద్దు, మనం అందరం తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాం కనుక, బహుశా నాకు తెలిసి కమిటీ అందుకే వేసినారు కనుక కొంత సమయం తీసుకుంటే మనకు ఆ నిర్ణయం అనుకూలంగా వస్తుందేమో, మీరు రాజీనామా చేయకండి, అందరం కలిసి మనం కలెక్టివ్ నిర్ణయం తీసుకుందామని చెప్పి నేను చెప్పాను. లేదు నేను రాజీనామా చేస్తాను, మీరు ఎవరు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఒక మాట నేను అడిగినా కూడా మరి నేను కూడా చేయమంటాం అంటే అవసరం లేదన్నాడు ఆయన. ఎవరు చేయాల్సిన అవసరం లేదు, మనం పార్టీని ఇబ్బంది పెట్టవద్దు, నేను చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఆయన డిసిషన్ తీసుకున్నాడు. సో అప్పుడు నా మైండ్లో చేయాలనే డిసిషన్ నాకు లేదు. నైట్ వచ్చేసి మార్నింగ్ అంతా నేను ఆలోచించుకున్నప్పుడు నాకు కూడా ఒక అయోమయమైన పరిస్థితి అనిపించింది. ఇప్పటికీ మీరు చేసి ఇంట్లో ఉన్నప్పుడు కదా దేవేంద్ర గౌడ్ గారు రాజీనామా చేసింది. ఆయన నైట్ మీటింగ్ అయింది, నేను మార్నింగ్ చేస్తున్నా అని చెప్పిండు. ఆయన చేయొద్దని చెప్పి వచ్చిన నేను చేయాలంటే నన్ను వద్దని చెప్పిండు. ఆయన కూడా చేయొద్దని చెప్పేసి వచ్చి రాత్రి 12:30కు రాజమండ్రిలో బస్సు యాత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఫోన్లో దొరకబెట్టుకొని ఆ రోజు వారికి పాస్ చేసిన మెసేజ్ నా చేసే ఉద్దేశం ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను కదా. 12:30కి నాకు దొరికిన నైట్లో, సార్ ఇట్లా విషయం ఇట్లుంది, వారు రాజీనామా చేస్తానంటున్నారు, ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడండి, వీలైన తొందరగా దానిపైన ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది, మాకు చాలా ఇబ్బంది ఉంది మాకు వాస్తవంగా, అది కమిటీ వేయకపోయినా మేము సమైక్యవాదాన్ని కట్టుబడి ఉంటాం అన్నా మాకు ఇబ్బంది లేకుండే, ఎందుకంటే 2 ఎలక్షన్లలో మేము అదే నినాదంతో పోయినాం, ఓడిపోయినా పర్లేదు కానీ ఆ నినాదంతో పోయినాం, మీరు ఒకసారి దాని నుంచి బయటకు వచ్చి కమిటేషన్ కనుక అవుట్కమ్ చూస్తున్నారు, ప్రెషర్ ఎక్కువైతుంది, మాకు ఒత్తిడి ఎక్కువైతుంది, వీలైనంత తొందరగా దాన్ని నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి, వీలైతే అతను ఫోన్ చేసి వద్దని చెప్పండి అని చెప్పాను. వారు చెప్పారు నాకు తెలియదు, బస్ నాకు తెలిసి చెప్పలేదు. మార్నింగు ఈనాడులో ఒక పెద్ద వార్త వచ్చింది, నేనంత పాజిటివ్గా రియాక్ట్ అయినా. అప్పుడు చాలామంది నాయకులు మాది సమైక్యాంధ్ర పార్టీ, మాది సమైక్య నినాదం అని చెప్పిన వాళ్ళంతా ఇవాళ టీఆర్ఎస్లు ఉన్నారు, మంత్రులుగా పనిచేస్తున్నారు. ఆ సందర్భంగా నన్ను ఎన్టీవీ వాళ్ళు ఒక ప్రశ్న అడిగిళ్ళు. నేను కరీంనగర్లో ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాది సమైక్యవాద పార్టీ, మేము సమైక్యవాదానికి కట్టుబడి ఉంటాం, విభజనకు మాకు ఇష్టం లేదని వారు ఏదో ప్రెస్ మీట్లో చెప్పినట్టున్నారు. అనుకోకుండా నేను హైదరాబాద్ బయలుదేరుతుంటే నా ఇల్లు పక్కనే ఎన్టీవీ వాళ్ళ స్టూడియో ఉంటుంది, వాళ్ళు వచ్చి ఒక బయట కావాలని అడిగాను. అప్పటికి ఆయన ఏం మాట్లాడో నాకు తెలియదు. ఏంటి మీ పార్టీలో డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, ఇట్లా తలసాని గారు ఇట్లా మాట్లాడిళ్ళు, మాది సమైక్యవాదమే, మాది సమైక్య పార్టీ అని చెప్పి అన్నారు, ఇది ఎంతవరకు మీ పార్టీ నిర్ణయం అని అంటే, ఒక కమిటీ అధ్యయనం చేస్తున్నప్పుడు కమిటీ అవుట్కమ్ వచ్చి తర్వాత పార్టీ బ్యూరో దానిపై చర్చించి నిర్ణయం తీసుకునేంత వరకు నేను మాట్లాడినా, తనసారి మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా అది మా వ్యక్తిగత అభిప్రాయాలు అవుతుంది తప్ప అది పార్టీ నిర్ణయం కాదు. నాకు తెలిసి పార్టీ నిర్ణయం కాదని చెప్పిన. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రాంగ్. సో అదేం చేసినారు, రాంగ్ కమ్యూనికేట్ చేసినారు. టీవీ ఛానల్లోనా? కాదు, టీవీ ఛానల్ ఏంది, తలసాని సమైక్యవాద నిర్ణయం ఆయన వ్యక్తిగతం, పెద్దిరెడ్డి పెట్టేందుకు తప్పేం పెట్టలే వాళ్ళు, కరెక్ట్ అండి, ఇంకా అదే పెడతారు. పార్టీ ఆఫీసర్ నుండి అక్కడికి చంద్రబాబు నాయుడు గారి యాత్రలో ఉంటే వారికి ఏదో రాంగ్ కమ్యూనికేషన్ చేసినట్టున్నారు. ఆయన నేను సిద్దిపేట దాకా వచ్చి నాకు ఫోన్లో లైన్లోకి వచ్చి మీరు ఇట్లా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారని నన్ను అంటే, నేను చెప్పింది ఇది, నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, అయినా నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసిన, పార్టీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసిన, వ్యక్తులుగా మాట్లాడితే అది వ్యక్తిగత అభిప్రాయం అనకపోతే ఏమన్నా చెప్పండి అన్న, అంతేనా, నేను వేరే విన్నాను కదా అన్నాడు. వేరే వినేది ఏముంది, ఇదే జరిగింది, ఇంతకంటే జరిగింది ఏమి లేదు, ఒక ఇంటర్వ్యూలోనే ఆ స్కూలింగ్ వచ్చింది, నేను చెప్పింది కూడా దాంట్లోనే. సో అక్కడ నుండి డైరెక్ట్ దేవదోళ్ళ ఇంటికి పోయినా, నైట్ అంతా ఈ ఎపిసోడ్ జరిగింది, నైట్ అంతా నేను వారి గురించి ట్రై చేసిన, 12:30 దొరకబట్టుకుని వారికి చెప్పి మామూలుగా ఉన్నా. మార్నింగ్ ఈనాడులో ఫ్రంట్ పేజీలో పెద్ద ఆర్టికల్ వచ్చింది, పెద్దిరెడ్డి గారి పైన క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోవద్దు,
నాకు అప్పుడు కొంచెం మనస్తాపం కలిగింది. అసలు పార్టీ ఇంట్రెస్ట్లో ఆయన రాజీనామా చేయొద్దని నైట్ అంతా కష్టపడ్డది నేను. పార్టీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి నేను ఇచ్చిన ఆ స్టేట్మెంట్ అది. రాత్రి 12:30 వారికి కమ్యూనికేట్ చేసింది నేను. ఇంత చేసిన ఈ విధంగా స్టేట్మెంట్లు రావడం అంటే నాకు అనిపించింది. అప్పుడు ఇంకా లాభం లేదులే, ఇంకా పాపం ఆయనకి ఇబ్బంది ఉన్నట్టుంది, ఆయన నిర్ణయం తీసుకునే పరిస్థితి లేడు. సో ఇలాంటి అసలు ఆ రోజున అతిగా మాట్లాడుతున్న వాళ్ళందరూ అక్కడ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా టీఆర్ఎస్లు ఉన్నారు. అసలు వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడారు. ఇంకా నేను కొంత పాజిటివ్ తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉన్నవాడిని. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏ రోజు కూడా నేను అనుకూలంగా ఉన్నవాడిని. డైరీ ఆవిష్కరణలో రవీంద్ర భారతిలో టీఎన్జిఓస్ పిలిచినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా దీంట్లో అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు, వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, మా పార్టీ కూడా దానికి అతీతం కాదని చెప్పినాను నేను. సో ఆ తర్వాతనే కమిటీ పడ్డది. ఆ తర్వాత నేను 1 ఇయర్లో అనుకూల నిర్ణయం తీసుకోకపోతే నేను ఉద్యమంలో పాల్గొంటానని ఆ రోజు స్పష్టంగా చెప్పిన. నాకేం పెద్ద మొమాటాలు ఉండవు. నేను ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ని కనుక నేను ఏదైనా అనుకుంటే మనసులో అనుకుంటే దాన్ని అమలు చేసేవాడిని తప్ప మళ్ళీ తప్పించుకునే నేచర్ నాకు లేదు. ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత అనిపించింది నాకు ఇంకా లాభం లేదు, ఇంకా రాజకీయ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, నా ఇబ్బందిని వాళ్ళది రుద్దడం కరెక్ట్ కాదు, బెటర్ టు క్విట్ పాలిటిక్స్ నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా అని వాళ్ళు అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఏమొచ్చిందో మొత్తం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టారు. నా పైన మా తెలంగాణ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఈ విధంగా అందరి మీద మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవాలి, రెడ్డి గారి మీద క్రమశిక్షణ ఎందుకు తీసుకోవద్దు అని వాళ్ళు డిమాండ్ చేశారు. నేను మాట్లాడిన తప్పే ఉంది, దీని మీదనే క్రమశిక్షణ దాకా ఆలోచనలో పార్టీకి ఉన్నది. అసలు అట్లా ఆలోచించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. సరే నేను సూట్ అవుతానో లేదో నాకు నా సెన్సిటివ్నెస్కు అది ఫిట్టింగ్ కాకపోవచ్చు. నేను అందులో మా హుజరాబాద్ మా ఏరియా అంతా ఎక్కువ తెలంగాణ వాదంతో కూడుకున్నది, నాకు కూడా ప్రెషర్స్ ఉన్నాయి. ఇంక మీరు ఎందుకు ఉద్యమాలు రాకుండా మీరు ఇంకా ఆ పార్టీలు ఎందుకు ఉంటున్నారు అనేటువంటి ప్రెషర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకో సంవత్సరం అయితే ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ఎలక్షన్ నిలబడ్డా ఇదే వాదంతో వెళ్ళడానికి ఇదే పరిస్థితి ఉంటుంది కనుక మా పిల్లలందరూ కూర్చోబెట్టి నేను ఏ రాజకీయ నాయకుని అడగలే, ఏ మీటింగ్లు పెట్టలే. జస్ట్ మా కిచెన్ క్యాబినెట్ మా పిల్లలు మేము కూర్చొని ఇక్కడ అడిగి ఎందుకు లేని మనకు పాలిటిక్స్, ఇంకా వాళ్ళ పార్టీ కూడా ఇబ్బందిగా ఉంది కదా, చేసిన కాడ చేసినాం అయిపోయింది, సర్వీస్ చేసిన కాడ చేసినాం కదా, మనం జస్ట్ వీళ్ళు ఐడియల్గా ఉందాం, మనం మామూలుగా సోషల్ సర్వీస్ చేద్దాం, బిజినెస్ చేసుకుందాం, మేము ఉన్నాం కదా పిల్లలు మమ్మల్ని అడ్వైజ్ చేయండి మాక చెప్తే వైట్ పేపర్ తెప్పించి రిజిగ్నేషన్ రాసి పంపించిన. ఎవరికి పంపించారు? పార్టీ ఆఫీస్కు. పంపించే ముందు శ్రీహరి గారికి ఫోన్ చేసిన, ఎవరికైనా ఒకళ్ళు చేద్దాం ఫోన్ అని. అరే అన్న నేను కూడా చేస్తావు కదా, నువ్వు ఎమ్మెల్యే గెలిచినవా, నువ్వేం చేస్తావు, బై ఎలక్షన్ ఎమ్మెల్యే గెలిచినావు, బై ఎలక్షన్ ఓడిపోయినా ఆ బాధ కూడా ఉంది మాకు, వద్దు చేయాల్సిన అవసరం లేదు, నీకంటే గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తావు, నా దగ్గర ఆ పరిస్థితి లేదు, ఇంకా నేను ఈ పరిస్థితిలో నేను జస్ట్ ఐ వాంట్ టేక్ రెస్ట్ అని చెప్పిన. నెక్స్ట్ దేవేంద్ర గౌడ్ చెప్పిన, ఆయనకు ఫోన్ చేసిన, అంటే నేను రిజైన్ చేస్తున్నాను అంటే ఆయన ఉండి లేదు నేను చేస్తున్నా, నేను చేసిన తర్వాత నువ్వు చేయమన్నా. ఆయన అదొక సెంటిమెంట్ నాకెందుకు వచ్చిందిలే అని ఆయన ఏదో వాళ్ళ మదర్ వచ్చినాక మదర్ ఆశీస్సు తీసుకొని చేస్తానంటే నేను మా ఆఫ్ ద వే వేరే మా అబ్బాయిని ఆపి ఆయన అక్కడ ఇచ్చిన తర్వాత మా లెటర్ అక్కడ ఇవ్వని చెప్పిన. సో మీడియా వాళ్ళు వచ్చి అడిగిన నన్ను వెంటనే చెప్పిన ఇదే అంత పాజిటివ్గా ఆ రోజు డే అంతా డిస్కషన్లో నేను పాజిటివ్గా మాట్లాడిన. ఎందుకంటే నాకు పార్టీ నాకు చేసిన అన్యాయం లేదు కదా, నాకేమైనా అన్యాయం చేసి నాకేమైనా నష్టం చేసి ఉంటే నేను తప్పకుండా ఆ కోపంతో రియాక్షన్తో నేను ఏదైనా ఆలోచిస్తుంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఇట్ ఈస్ మై పర్సనల్. ఒకవేళ నాకు అట్లా వేరే పార్టీలో పెట్టాలి, వేరే పార్టీకి పోవాలనుకుంటే నేను కాన్స్టిట్యూన్సీకి పోతాను, జిల్లా నాయకత్వాన్ని అంతా కూడా పూల్ చేస్తా, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుంటా, అవసరమైతే సెన్సేషన్ చేస్తా. ఏం చేస్తారు కదా వాళ్ళ రాజకీయ పార్టీ నుంచి మారాలంటే మీరు ఇంతమంది అడిగిన ప్రశ్న, నాయకులు ఉన్న పార్టీని విమర్శిస్తారు, తర్వాత నెక్స్ట్ డే ఇంకో పార్టీలో పోతారు. నా కేసు అది కాదు. నా కేసు అది అయితే తర్వాత ఎన్టీపీ అనేది నవ తెలంగాణ పార్టీని పెడదామని దేవేంద్రరావు డిసిషన్ తీసుకుంటే నేను వద్దన్నాను. మనం ఉద్యమం చేద్దాం, పార్టీ ఏ రోజు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ రోజు మళ్ళీ తిరిగి పార్టీకి వెళ్దాం. మన డిమాండ్ ఒకటే కదా, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అనే ముద్ర అవుతుందో అది మనం తుడిచేసుకోవాలి. అనుకూలమైన రాష్ట్ర విభజనకు మాకు అభ్యంతరం లేదని నిర్ణయం పార్టీ తీసుకుంటే వీళ్ళు గో బ్యాక్ టు అవర్ పార్టీ. మనకు ఉన్న కన్సర్న్ అది ఒకటే, వేరే కన్సర్న్ ఏముంది? నువ్వు టాప్ పొజిషన్లో ఉన్నావు, నేను నాకు గౌరవం పార్టీలు ఇచ్చింది, సో మన పార్టీ మనం బలపరుచుకుందామని నిర్ణయం తీసుకునే వరకు టైం పట్టింది. ఈ లోపల ఒక వేదిక ఉంటే మంచిది, ఒక పొలిటికల్ పార్టీలాగా ఉంటే బాగుంటుంది, తను నిర్ణయం తీసుకున్నాడు. సరే ఆయన నేను ఇద్దరం ఉన్నాం ఆ రోజున. సరే అనుకోకుండా ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఊహించని విధంగా ఉప ఎన్నికలలో కొంత టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిన తర్వాత ఆయన మీద నమ్మకం పోయి అతను కొన్ని వారం 10 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదని పత్రికలలో వచ్చింది.
ఆ సందర్భంలో ఉద్యమాన్ని ప్రారంభిద్దాం, ఒక వ్యక్తితో ఆగకూడదు, ఉద్యమం కంటిన్యూ చేద్దామని చెప్పే ఉద్దేశంతో 10 నెలలు నిరంతరంగా మేము పోరాటం చేసినాం. నవ తెలంగాణ పార్టీ ఎస్, కంప్లీట్గా 10 జిల్లాలలో పాలపిట్ట ఏదో గుర్తుపెట్టారు కదా. దానికి డిజైన్ అంతా చేసిన తర్వాత అది ఉద్దేశం అది దాని మీద పోటీ చేయాలని కాదు. టీఆర్ఎస్కి ఒక రాజకీయ పార్టీ ఉన్న తర్వాత మళ్ళీ ప్యారలల్ పార్టీ కూడా పెట్టి కన్ఫ్యూజన్ ప్రజలు తీసుకురావద్దు అనేది మాకు ఉండే వేదిక కావాలంతే. ఒక డయాస్ ఉంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి పనిచేస్తారు కదా, లేకపోతే ఎవరు వచ్చి పనిచేస్తారు అనే దాని కొరకు పెట్టిల్లు అది. సరే ఆలో పీఆర్పీ పెట్టిళ్ళు. కేసీఆర్తో మేము 2 మీటింగ్లు కూడా అయినాయి మాకు మధ్యలో. ఎలక్షన్ ముందు ప్రజా సంఘాల మమ్మల్ని కూర్చుని మాట్లాడిళ్ళు, మీరు వేరువేరుగా 2 పార్టీలు ఉండడం కరెక్ట్ కాదంటే నేను ఆ రోజు ప్రతిపాదన ఇచ్చిన, మీ అంబరిల కిందనే ఒక కమిటీ వేద్దాం, ఎవరితో పొత్తులు అవసరం లేదు, అన్ని సీట్లకు పోటీ చేసి ప్రజల మీద భారం వేద్దాం, మనం ఎవరైనా ఎందుకు అడుక్కోవాలని. కాదంటే స్పష్టత ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే దానితో మనం మాట్లాడదాం. వాళ్ళు చేయాల్సిన పని ఏంది, అసెంబ్లీ తీర్మానం చేయడమే కదా, వాళ్ళు ఇచ్చిన వాళ్ళైతే కాదు. సో ఆ స్పష్టత కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా వాళ్ళు ఇవ్వలేదు, తీర్మానం చేసినా దాని అనుకూలంగా లేరు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉండి ఇస్తలేరు. టీడీపీ స్పష్టంగా అనుకూలంగా లేదనేది మనకు తెలుసు. అనుకూలంగా ఉన్నప్పుడు మాట వేరు విషయం. మరి కానప్పుడు కొత్తగా ఏర్పడిన పార్టీ ఏమైనా వాళ్ళు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మాటిస్తే మన ఎజెండాను అమలు చేస్తామంటే మీరు వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్నా తప్పలేదని ఒక ప్రతిపాదన వచ్చింది. కేసీఆర్ కూడా పాజిటివ్గా దాని గురించి రియాక్ట్ అయ్యాడు. ఇంకా అయినప్పుడు దేవేంద్ర గౌడ్ అంటే మన పార్టీ ఇంక మళ్ళీ 2 పార్టీలు ఎందుకు, పొత్తు వాళ్ళతో పెట్టుకుంటున్నారు కదా అనే ఉద్దేశంతో విలీనం చేసిండు. చేసిన తర్వాత బట్ కంపల్షన్గా మేము అందులో పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిణామం మీకు తెలుసు, పొత్తు అనే సమీకరణల తర్వాత మళ్ళీ టీడీపీ తోటి పొత్తు కుదిరింది. సో ఆ ఎలక్షన్స్లో ఆ విధంగా మళ్ళీ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యిండు. సో ఆ తర్వాత ఎపిసోడ్ అక్కడ దాకా లాగింది. ఎప్పుడైతే చిరంజీవి గారు రిజల్ట్ రాకముందే మా కోర్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఒకవేళ మనది నంబరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఏం చేద్దాము, ఎవరు సపోర్ట్ చేద్దాం అనేది ఎజెండా. నేనేమన్నంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పార్టీ పెట్టిళ్ళు, సో ప్రభుత్వానికి అనుకూలంగా మీరు గెలిచిన సభ్యులను తీసుకుపోవడంలో అర్థం ఉండదు, ఇది లాజిక్ అది. సో వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అనేది కదా నినాదం మీది, దాని కొరకు మీరు పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది అది లాజిక్ కాదు. వీలైతే మీరు ముఖ్యమంత్రి తెలుగుదేశం సపోర్ట్ అడగండి, లేదు వాళ్ళు సపోర్ట్ తీసుకొని మీరు కాండి, మీకు ఆ నెంబర్ వస్తే కన్సల్ట్ నెంబర్ వస్తే వాళ్ళే మెజార్టీ వచ్చిందనుకో మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినాం. లేదు నేను ఏ నెంబర్ వచ్చినా నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాను అన్నాడు చిరంజీవి గారు. అన్నారట ఓపెన్గా. అంటే ఏమంటే లేచినట్లే 2 చేతులు నమస్కారం పెట్టిన, వద్దు సార్ దయచేసి నన్ను వదిలిపెట్టండి, మీ నిర్ణయం అయితే ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు వాస్తవంగా. సరే కొన్ని కంపల్షన్స్లో మా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేను వారితో క్యారీ అయినా, సరే ఐ వాంట్ గో బ్యాక్ టు తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా. సో ఈ కాంటెస్ట్లో వచ్చినాం, రిజల్ట్ ఏమైనా కానివ్వండి ఐ డోంట్ మైండ్, మన దాంట్లో మళ్ళీ డివిజన్స్ వద్దు. నమస్కారం లేచి వెళ్ళిపోయాను నేను. అల్లు అరవింద్ గారు మా ఇంటికి వచ్చిన వెనుకనే, వద్దొద్దు మీరు అట్లా చేయకూడదు, మీరు ఇలా నాయకులు ఉండాలి. నేను ఉండడానికి అభ్యంతరం లేదు, కానీ ఈ నిర్ణయాలు కరెక్ట్ కాదు, ఇది అన్లాజికల్గా ఉంటాయి, నాకు కూడా ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి, ఎందుకు పార్టీ నుంచి వచ్చినా అనేది నాకు రీజన్ ఉంది. నేను అసంతృప్తితో రాలేదు, ఇంకేదో పదవి కొరకు రాలేదు. చాలామంది పార్టీ ఎందుకు మారుతారు, ఇంకో పార్టీలో పోయి అధికారం షేర్ చేసుకోవడం, లేకపోతే ఎమ్మెల్సీ చైర్మన్ కావడానికి పోతారు. నేను బయటకు పోయింది ఉద్యమం చేయడానికి పోయినా, కానీ ఏ పదవి తీసుకోవడానికి పోలే కదా, ఇలా పదవి వదిలిపెట్టుకొని ఉద్యమం చేయడానికి పోయినా. ఆ రోజు తీసుకునే వల్ల నేను 3 టర్ములు ఇలా ఎమ్మెల్యేగా ఉంటున్నా బయట. సో అది నా త్యాగం అయితే తప్ప నాది స్వార్థం కాదు. రాజీనామా చేసే వాళ్ళలో చాలా కోణాల నుంచి చూస్తే వివిధ రకాల మనుషులు ఉంటారు, కానీ నా యొక్క వ్యక్తిత్వం అక్కడ అది కాదు కదా. సో ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మా పార్టీ చేరమని ఆయన కూడా మెసేజ్ పంపించాడు, నేను యాక్సెప్ట్ చేయలేదు. మీరు వస్తే చైర్మన్ ఇస్తారో లేకపోతే మంత్రి ఇస్తామని ఆ విధంగా కమ్యూనికేషన్ వచ్చాయి, నాకు వద్దు అని చెప్పిన. నాకు మళ్ళీ అదే నెగిటివ్ రావద్దు, ఈయన పార్టీ మారిండు పదవి కోరిక అనేది ఏ రోజు కూడా నాకు రావద్దు, నాకు ఏం లేకపోయినా పర్వాలేదు, ఐ వోంట్ కమ్. చిరంజీవి గారు రిక్వెస్ట్ చేసిండు, మీరు ఎట్లా కాంగ్రెస్కి పోతున్నారు కనుక అధికారం కొరకు పోతాను అనేది మీకు అపవాదం ఎట్లాగ వస్తుంది, నాకు అపవాదం నాకు ఇష్టం లేదు, తాత్కాలికమైన బెనిఫిట్ కొరకు నేను ఆలోచిస్తలేను, బేసికల్లీ ట్రేడింగ్ లీడర్ నాకు అవసరం లేదని చెప్పాను. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు తెలుగుదేశం పవర్ లేదు కదా, ఓడిపోయిన తర్వాత ఇళ్ళకి వచ్చిన, అధికారంలో ఉన్న పార్టీ రమ్మంటే పోలేదు. అగైన్ ఐ కేమ్ బ్యాక్, సిన్సియర్గా పనిచేస్తున్నా. లాస్ట్ టైం కాంటెస్ట్ కూడా చేయలేదు, నా సీటు బీజేపీకి అలయన్స్కి ఇస్తే నేనేం అసంతృప్తి ఇవ్వలే కదా. టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు కూడా నన్ను ఇస్తామని చెప్పన్నారు. కేసీఆర్ పర్సనల్ రిక్వెస్ట్ చేసిండు, నువ్వు ఉద్యమం చేసినావు, సిన్సియర్, నువ్వు మొదటి నుంచి వెళ్ళి ఉద్యమం కొరకు అనుకూలంగా ఉన్నావు, మీరు కాంటాక్ట్ చేయండి, నేను సీట్ ఇస్తా రాముండవు అని అన్నాడు.
నేను చేయనని చెప్పాను. నాకు ఎమ్మెల్యే కావాలని కోరిక ఉండదా? అయినా ఆ స్టిగ్మా నా మైండ్లో ఆ రాజీనామా చేయడమే అదే నాకు తప్పనిపించింది. కానీ కాజు కొరకు ఒక జస్టిఫికేషన్ కొరకు చేసినాము. చేయడం వల్లనే ఆ లెటర్ ఇచ్చే ప్రెషర్ పడ్డదని నేను భావిస్తున్నాను. ఈ రోజున దేవేంద్ర గౌడ్ నేను రాజీనామా చేయడం వల్ల ఒక కంపల్షన్ క్రియేట్ అయితే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా లేక ఇచ్చిందనేది నేను భావిస్తున్నాను. ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. లేకపోతే ఈ బహానా పెట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళు కాదు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. సరే, ప్రత్యక్షంగా ఉద్యమాలు చేసినా ఏం చేసినా పొలిటికల్ కంపల్షన్స్లో ఒక బలమైన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రెషర్ బిల్డప్ చేసినట్టే కదా. అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కు విధిలేని పరిస్థితిలో వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి, తీసుకుపోవాల్సిన పరిస్థితికి ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి కారణమైనటువంటి మా పాత్ర అనేది అనుకుంటున్నాం. సో ఆ విధంగా సంతృప్తి ఉంది నాకు. సో నా స్లోగన్ కూడా అదే, అనుకూల నిర్ణయం తీసుకోవాలని నా స్లోగన్. అనుకూల నిర్ణయం తీసుకున్నారు. సో ఐ టు గో బ్యాక్ అండ్ ఐ టు సర్వ్ మై పార్టీ. అంతకంటే నాకు వేరే ఆప్షన్ ఏముందనే ఉద్దేశంతో అక్కడ పవర్ ఇస్తానన్నా, షేర్ చేస్తానన్నా, మంత్రి ఇస్తానన్నా ఐ డిడ్ వెంట్. నా ప్లేస్లో ఇంకెవరు ఉన్నా కానీ కేసీఆర్ పిలిచి ఎమ్మెల్యే పోటీ చేయమంటే అర్జెంటుగా పోయి చేస్తారు. చేసింటే నాకున్న సీనియారిటీకి, నాకున్న సిన్సియారిటీకి మీ ఇద్దరు 30 నుంచి కలిసి పనిచేసిన ఆ అనుబంధంతో నాకుండే రెస్పెక్ట్ నాకు ఉండేది. అందులో టీఆర్ఎస్లో డెఫినెట్గా ఉండేది. ఉండకపోవడం అనే సమస్య లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు 2003లోనే నన్ను పర్సనల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారమ్మని చెప్పి వారు కోరారు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని పోయి ఉంటే ఇలా 7వ ఎమ్మెల్యేను. నాకు అసలు ఓటమే నా కాన్షియస్ లేదు. బట్ నేను ఒక ఎథికల్ వాల్యూస్ కట్టుబడే పదవికి ఎమ్మెల్యే అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలే అని నేను వ్యతిరేకించలేదు ఉద్యమాన్ని. ఇన్ఫ్యాక్ట్ నేను ఫైట్ చేసిన, నేను సాక్రిఫైస్ చేసిన. వాస్తవంగా పొలిటికల్గా నేను నష్టపోయినా కూడా. ప్రజలు సేవ్ చేసే 3 టర్ములు నేను ఆ అవకాశాన్ని కోల్పోయాను. ఇప్పుడు అయినా ఈరోజు నాకు ఆ రిపెంటెన్స్ ఏం లేదు. ఓకే, ఇప్పటికీ నేను ట్రేడ్ లీడర్గా కొన్ని వేల మంది కార్మికులకు ఇప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్లో నేను కాంటాక్ట్ చేస్తున్నా, గెలుస్తున్నా, సర్వ్ చేస్తున్నా. అందులో అది నా వ్యక్తిగతమైనటువంటి నాకున్న టాలెంట్, అది నాకునే సర్వీస్ మోటివ్. అది నాకు ఎమ్మెల్యే ఎంపీ అనేది నా జీవితంలో ఎప్పుడు నాకు పెద్ద నేను ఆస్పిరెంట్ కానే కాదు, దానికి నాకు ఇష్టమైన వ్యక్తిని కాదు. అట్లా అనుకుంటే చాలామంది రాజకీయ పార్టీలో దేనికి చేరుతారు, ఎమ్మెల్యే ఎంపీ అయిదామని చేరుతారు. నేను ఎన్టీపీసీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని. నాకు ట్యూటోరియల్ కాలేజు, స్కూలు, గోవర్గన్లో బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కాంట్రాక్ట్ లేబర్కు సంబంధించిన 10,000 వర్కర్లకు నేను లీడర్ని. అక్కడ ఇన్నున్నాయి. అక్కడ నాకు ఆ సీటు కూడా రిజర్వ్ సీటు, పార్లమెంట్ రిజర్వ్ సీటు. ఇప్పుడు నేను పార్టీలో పోయి యాక్టివ్గా ఉంటే కూడా నాకు అక్కడ ఎమ్మెల్యే ఏది లేదు, ఎంపీ ఏది లేదు. అది తెలిసి కూడా ఎన్టీ రామారావు పిలిచి, బ్రదర్ యువకుడు మీరు వచ్చి యాక్టివ్గా మీరు నాతో ఉండి పనిచేయాలంటే తృణప్రాయంగా నా ఉద్యోగం రాజీనామా చేసిన, నా వ్యాపారంలో వదులుకున్న, చిన్న పిల్లలను పట్టుకుని హైదరాబాద్కి వచ్చి పార్టీ సర్వ్ చేసిన. 10 ఏళ్ళు సర్వీస్ చేసిన. నేను టికెట్ కావాలి, ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఎక్కడ ఇస్తాను అడగలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.